ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మార్చి గ్రహాల యొక్క పరిస్థితి రవి, రాహు, బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ కూడా మరి ఎక్కడున్నాయంటే కుంభరాశిలో ఉన్నాయి. శని భగవానుడు కూడా మనకి చూసినట్లయితే మీనరాశిలో ఉన్నాడు. శని, శుక్రుడు అక్కడ ఉన్నారు. ఏదైనా రవి, బుధుడు, రాహు, కుజుడు ఈ గ్రహాలు 4 ఉన్నాయి కుంభరాశి. మరి మిథున రాశిలో గురుడు, సింహ రాశిలో కేతు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం చూసినట్లయితే తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలను బట్టి మనం ఆయా రాశుల యొక్క ఫలితాలు తప్పనిసరిగా తెలియజేస్తాం. వాటికి సలమైన పరిహారాల ద్వారా ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేక ఫలితాల నుంచి అనుకూలమైన ఫలితాలుగా మానవులైన మనం మార్చుకోవడానికి ఆధ్యాత్మికమైన చింతన ద్వారా, నిర్మలమైన మనస్సుతో, పాజిటివ్ వైబ్రేషన్స్ తో, మంచి ఆలోచనతో విజయం సాధిస్తామని చెప్పి వెళ్ళినట్లయితే తప్పకుండా సాధిస్తాం. అదే దృష్టితో ప్రతి ఒక్కరూ కష్టపడి మనం ముందుకు వెళ్ళాలి. విజయం తప్పనిసరిగా మనం అందిపుచ్చుకుంటాం. తులారాశి, ఈ తులారాశి వారికి వారు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వారం ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో సౌరభయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి 6వ స్థానంలో శుక్రుడు, రాష్ట్రాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. మరి 6వ స్థానంలోనే శని, అతను యోగకారకుడే. భాగ్యస్థానంలో గురుడు. పంచమంలో మాత్రం 4 గ్రహాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థాన సంచారం కాబట్టి వార ప్రారంభం, వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా యోగిస్తాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనతో ముందుకు వెళతారు. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా మంచి గుర్తింపులు ఉంటాయి. వృత్తుల వారికి కూడా ఆయా వృత్తులు చేసే వారికి వార ప్రారంభం, వారాంతం ఆర్థిక పరమైన ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే కమిషన్ సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. గృహోపకరణాలు, గృహ సంబంధించిన ఏ వ్యాపారాలైనా సరే, అంటే ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఇలా అలాగే గృహ నిర్మాణాలు వస్తువులు ఇవన్నీ కూడా, ఇంటీరియర్ డెకరేషన్స్, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంకా పబ్లిక్ రిలేషన్ సంబంధించినటువంటి మీకు గురుగ్రహ సంబంధించినటువంటి పబ్లిక్ తో సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా, ఫైనాన్స్ సంబంధించినతో కూడినటువంటి వ్యాపారాలు కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఈ తులారాశి వారికి, విద్యార్థులకి అన్ని రంగాలుగా కూడా ప్రోత్సాహం ఉన్నది. మొత్తం మీద ఈ తులారాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి. మంచి ఆలోచనతో చేయండి. సత్పురుషుల యొక్క సాంగత్యంతో చేయండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమైతే తీసుకోండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి. తప్పనిసరిగా విజయం సాధిస్తారు.